సార్ ఇప్పుడు రాజధాని అమరావతిని చేస్తున్నారు. అమరావతిని రాజధాని చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విధంగానంటే ఇది వరకు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి యోజనాలు తేడా చాలా డిఫరెన్స్. మనం చూస్తున్నాం కదా, పరిపాలనా విధానం చూసే దాన్ని బట్టి చెప్తుంటాం. అప్పుడు పరిపాలనా విధానం, ఇప్పుడు పరిపాలనా విధానం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయింది, అదే విధంగా ఉంటుందని మేము ఆలోచన. మా ఆలోచన ఏంటంటే దీన్ని బట్టి మేము ఎదరికి వెళ్తుంది అన్న మా ఆలోచన. సార్ రాజధాని అమరావతి పెట్టడంలోని మంచిదని మంచిది, చాలా మంచిది. ఎంతమంది రైతులు ఇచ్చారు భూములు? డబ్బు ఇస్తేనే భూమి దొరకని రోజుల్లో ఇంతమంది అక్కడ రాజధాని కడతానంటే భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి. సార్ 3 రాజధానులు రావడం మంచిదా? ఒకే రాజధాని ఉండడం మంచిదా? 3 రాజులు అంటే ముక్కలైపోతాయి. ముక్కలైపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు విడిపోయిన కుటుంబం, ఏక కుటుంబం, సమిష్టి కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది? దాన్ని బట్టి ఉంటుంది. పెద్దలు చెప్పినయే కదా, వేళ మనం చెప్పేది కాదు. ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోండి, కొత్త ప్రభుత్వం వచ్చింది చూడండి, నా కొత్త ప్రభుత్వం నేను చేస్తున్నాను అది ఇది అనడంలో ప్రజలందరూ కూడా కొంత ఆలకింతారు కదా, అలాగే ఆలకించారు, చూశారు, నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక రాజధాని ఉండడం వల్ల అభివృద్ధి డెవలప్మెంట్ అన్నీ జరిగే అవకాశం ఉందా? ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఉమ్మడి కుటుంబం ఎలాగ ఉంటుంది, విడిపోయిన కుటుంబం ఎలాగ ఉంటుంది అంటే మరి ఏది మంచిది మనం చెప్పక్కర్లేదు. సార్ ఇప్పుడు వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఫైనల్? అంటే ఎందుకు ఎలాగ డెవలప్మెంట్ అవుద్ది, ఎలాగ జరుగుద్ది అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళకి పరిపాలన చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది మనం వినడమే. అభివృద్ధి అవుద్దనే మనం ఆలోచించాలి. బోల్డ్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా, దాన్ని బట్టి ఇది కూడా చెయ్యాలని వాళ్ళ సంకల్పం. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చేశారు, మళ్ళీ ఇక్కడ కూడా చేయాలని సంకల్పం. ఎప్పుడు ఉందో ఉండేది, అవన్నీ పారిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాయి, అంతే కదా. ప్రజల్లోనూ ఉంది, కంపెనీల్లోనూ ఉంది. ముందు కంపెనీల్లో ఉండాలి, మన గురించి కాదు. కంపెనీల్లో ఉంటే కంపెనీలు అయ్యే వస్తాయి. ఓకే, అమరావతి అవ్వడం చాలా 100కి 100 పాళ్ళు కూడా చాలా మంచిదని మా అభిప్రాయం.